Hi guys, welcome back to my channel. Today video is Telangana famous సర్వపిండి. కొంతమంది తప్పాల చెక్క అంటారు, కొంతమంది గిన్నెపిండి అంటారు. ఎవరి దగ్గర ఎట్లా అంటారో మేము మాత్రం సర్వపిండి అంటాం. పిండి జల్లెడ పట్టుకొని నేను కలుపుకున్న అందాదా తీసుకొని కలుపుకోవడమే. నేనేం కొలతలతో ఏం వాడను. ఉప్పు, కారం, ధనియాల పొడి, నువ్వులు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పెసరపప్పు నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు. బట్ నాకు టైం లేదు కాబట్టి నేను డైరెక్ట్ వేసేసా. పల్లీలు కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు. శనగపప్పు వేసుకుంటారు. ఎవరి టేస్ట్ ఎవరి ఇష్టం వాళ్ళది. ధనియాలు కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా అనుకొని వేసుకోవడం చాలా బాగుంటుంది. ధనియాలు కూడా వేసుకొని పిండి మంచిగా కలుపుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఆ స్పైసెస్, ఆనియన్స్ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉంటే కరివేపాకు, కొత్తిమీర, ఉల్లాకు అన్నీ వేసుకోవచ్చు. అన్నీ అంటే మళ్ళీ అన్నీ ఇంకేదో వేసారు దాంట్లో, ఇంకేమీ వేయొద్దు. ఉల్లాకు ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర లేదు, నేను వేయలేదు. కొత్తిమీర నేను కొంచెం ఎక్కువ కొత్తిమీర వాడతాను. కొత్తిమీర, ఉల్లిగడ్డ, కల్లేమాకు, కరివేపాకు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వేసి కలిపేయాలి మంచిగా. తర్వాత వాటర్ కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి. మంచి సాలిడ్గా రావాలి. మనం చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో దానికంటే కొంచెం సాఫ్ట్గా, మరీ మురుకులకి చేసుకునేంత కాకుండా కొంచెం చపాతీ పిండిలాగా మరీ కొంచెం గట్టిగా కాకుండా నార్మల్ సాఫ్ట్గా కలుపుకోవాలి. అట్లా పిసుకుతూ మంచిగా నీట్గా అన్నీ పిండి అంతా కలిసేలాగా నీట్గా. ఒకవేళ మీకు ఉప్పు మీకు తెలియకపోతే ఫస్ట్ వేసుకొని ఉప్పు కారం కలుపుకున్నప్పుడే కావాలంటే వాటర్ వేయకముందు కొంచెం టేస్ట్ చేసుకోవచ్చు, ఉప్పు సరిపోయిందా లేదా అని. నాకైతే అందాజ వేస్తా. నాకు అట్లా ఏం టేస్ట్ చూడడం అంత మ్యాండేటరీ ఏం కాదు. ఎట్లా ఉన్నా తినేస్తాం. కర్డ్తో, నెయ్యితో, తర్వాత పచ్చడితో ఎట్లయినా తినొచ్చు. నేను వీడియోలో చూపించినట్టు కలుపుకోవాలి. తర్వాత కొంచెమే ఆయిల్ వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం, 1 స్పూన్ 2 స్పూన్లంతా సరిపోతుంది. బ్యాచిలర్స్కి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి హెల్ప్ అవుతుందేమో అనుకుంటున్నా. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేరండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, నన్ను కూడా సపోర్ట్ చేయొచ్చు కదా, ఫేమస్ చేయొచ్చు కదా. మీకు ఇంకా ఎట్లాంటి ఫుడ్ వీడియో కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మంచిగా దాంట్లో పెట్టి ఒత్తుకున్నాక గ్యాస్ ఆన్ చేసుకొని సర్వపిండిని మనం ఒత్తుకున్నది గ్యాస్ మీద పెట్టి మంచిగా, మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కాల్చుకోవచ్చు, మంచిగా కావాలంటే మెత్తగా కావాలంటే అట్లా కాల్చుకోవచ్చు. నేనైతే ఇట్లా చేస్తా. ఇట్లే తింటారు మా ఇంట్లో వాళ్ళు, సో ఇట్లనే చేస్తాను నేను. 2 వైపులా కాల్చుకుంటే క్రిస్పీ వస్తుంది. ఒకవైపే లైట్గా కాల్చుకుంటే కొంచెం మెత్తగా వస్తాయి. నేను కలుపుకున్న పిండికి నాకు 5 వచ్చాయి సర్వపిండి. ఇట్స్ వెరీ నైస్. Thank you for watching.